కాన్స్టిట్యున్సీ ఎప్పటికీ మీకు రుణపడి ఉంటుంది. భవిష్యత్తులో కూడా మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా దయచేసి ట్రై టు ఎంప్లాయ్ దెమ్. మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు అందరూ చాలా తెలివైన వాళ్ళు, రెండోది చాలా మంచి వాళ్ళు, చాలా కష్టపడి పనిచేస్తారు. కాబట్టి దయచేసి ఎప్పుడెవరు మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు వచ్చినా కూడా కన్సిడర్ ట్రై టు ఎంప్లాయ్ దెమ్. రెండోది, ఇంతకుముందే మాట్లాడినాను, కొందరు ఐ థింక్ ఐ బీన్ ఆస్క్ ఫర్ సెకండ్ ఇంటర్వ్యూ. కొంతమంది పిల్లల్ని సెకండ్ ఇంటర్వ్యూ కోసం రమ్మని చెప్పినారంట. సో దయచేసి యూ కెన్ టెల్ మీ హౌ డు వి ట్రైన్ దెమ్ ఫర్ ద ఇంటర్వ్యూ. అంటే వాళ్ళకి ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అని చెప్తే మేము అది కూడా ట్రైన్ చేసి పంపిస్తాం వాళ్ళందరి పిల్లల్ని. ఓకే రైట్. సో ఫైనల్లీ సెలెక్ట్ అయింది 525 అమ్మాయి, వాళ్ళ 525 పీపుల్ సెలెక్టెడ్. దాంట్లో 518 have been shortlisted. ఓకే, మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్న అమ్మాయిలకి సో పోయినసారి ఏమైందో మీకు చిన్న ముచ్చట చెప్పాలి. లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేసింది. అప్పుడు దగ్గర ఇవాళ 518 అయింది, లాస్ట్ టైం 700 అయింది, 670 అయింది. కొన్ని నెలల తర్వాత చూస్తే నేను మళ్ళీ ఒకసారి ఫాలో అప్ చేసిన హౌ మెనీ పీపుల్ ఆర్ స్టిల్ వర్కింగ్ అని చెప్పేసి. దగ్గర 200-250 మంది మరి వాపసు వచ్చేస్తుంది. నేను ఇంతకుముందు అదే చెప్పిన మీకు. యాక్చువల్లీ ఎక్కడున్నా మనం పని చేయడానికి రెడీ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన పని విధానం మారుతుంది, అదే కాకుండా పని కల్చర్ కూడా వేరుంటుంది. ఇప్పుడు కొరుట్టాల్లో మెట్పల్లిలో ఉంటే హైదరాబాద్ కదా, మనకి మమ్మీ డాడీ ఉంటారు, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ధైర్యంగా పనిచేస్తే ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలతో మనకు అలవాటు అయిపోతుంది. సో ఉదాహరణకి ఇప్పుడు నేను మీకు చెప్పాలి, మీకు ఒక విషయం చెప్పాలి. మీరందరూ ఇక్కడ ఇంట్లో చదువుతున్నారు కదా. నేను గా కాలంలో, మా కాలం పాతకాలం కదా, ముసలి ఉంటుంది. ఓకే, గా కాలంలో ఇంత చిన్న పిల్లగాన్ని ఎల్కేజీ తెలుసా మీ అందరికీ? నేను హాస్టల్ పోయినా తెలుసా మీకు? ఎల్కేజీ నుండి మొదలు పెడితే నా జీవితం అంతా హాస్టల్ చదువుతున్నాను. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇక ఆఖరికి మీరు నమ్మరు హై స్కూల్కి వస్తాం కదా. మా నాన్న ఎక్కడ పంపించారు హై స్కూల్? నన్ను మద్రాస్. అప్పుడు బస్సులు ఉండకపోతుండే, ట్రైన్ ఉండకపోతుండే. అది కూడా మద్రాస్ కాదు, మద్రాస్ నుంచి బయట. నేను మాట్లాడేది 80s, 90లో, అరౌండ్ 91లో నా 10th అయిపోయింది. ఆ కాలంలో నేను మద్రాసు పోయినా ఒక్కడిని చిన్న పిల్లగాని. మరి మనం హైదరాబాద్ పోకపోతే హైదరాబాద్ నుంచి 3 గంటలు, అవునా కదా? సో డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో నా రిక్వెస్ట్ అంటే నేను చేసిన మీరు చేయాలని కానీ చెప్పేది ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వదులుకోవద్దు. అది నాకు కావాల్సింది. ఆఖరికి మీరందరూ మంచుకుండాలి. మీరందరూ మంచుకుంటే నేను ఆనందంగా ఉంటా. నాకు మెయిన్లీ నా ఇంతకుముందు ఎవరు చెప్పారు కదా, ప్లస్ ఇంతకుముందు మా రంజిత్ మస్తు ఓడింటాను. కానీ నేను వస్తుంటే మ్యూజిక్ చెప్పటంటే నాకే సిగ్గైతుంది. ఇంకా నాకు అవిష్టం లేదు. నాకు కావాల్సిందల్లా మీరు ఆనందంగా ఉండాలి. ఎప్పుడోసారి దేవుడికి మొక్కాలి, మా డాక్టర్ సంజయ్ మంచిగా ఉండాలంటే చాలు. నాకు ఒకటి చాలు. నాకు చప్పట్లు, దండలు వేసుకోను, దండలు వద్దంట, షాల్ వద్దంటారంటే ఎప్పుడు సరే. అందుకొరకే కొద్దిగా కోపం వచ్చిన లోపలికి వచ్చినప్పుడు అది ఉద్రమై మ్యూజిక్ అని చెప్పినా సారీ రంజిత్, ఏమనుకో రంజిత్ రంజిత్ నేను మ్యూజిక్ వద్దని, నాకు ఇష్టం ఉంటుంది మ్యూజిక్. సారీ, నెక్స్ట్ టైం మ్యూజిక్ పెడితే నేను వద్దని చెప్పిన, అందుకొరకు వద్దని చెప్పిన. బట్ థ్యాంక్ యూ రంజిత్, యు ఆర్ ఇన్స్పిరేషన్. రంజిత్ మాట్లాడితే అందరూ చెప్తారు ఎన్నికలు నిలుచుంటాయట. ఆయన మాట్లాడితే, ఆయన చెప్తే పిల్లలను ఎంకరేజ్ చేస్తే ఎన్నికలు నిలుస్తాయని చెప్తారు. భవిష్యత్తులో కూడా వచ్చి మా స్టూడెంట్స్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. మీరు స్కూల్ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయాలి, కాలేజ్ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయాలి. సో దయచేసి మీకు ఇంకొక లాస్ట్ విషయం, మనం ఇక్కడ ఒకసారి కొరుట్లలో ఒక 2.5 years బ్యాక్, అంటే నేను ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యే కాలే, ఇంకా ఒక ఐటీ కంపెనీ తెచ్చినాం. నాకు తెలియదు, మీకు ఎవరికి తెలుసో తెలియదు, వివిఫై అని ఇక్కడే మన హాస్పిటల్ పెరిగింది. మన అనుప్రావ్ డాక్టర్ అనుప్రావ్ ఉంటారు ఇక్కడ లాస్ట్, అక్కడే పైన వివిఫై అని కంపెనీ ఓపెన్ చేసాం. అప్పుడు అందరు నవ్విండ్రు. యాజ్ యూజువల్ చెప్పినా మనం మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ పని ఆరంభించినా పక్కన కావాలని మనం తోయని ట్రై చేస్తాడు, దించేస్తాడు, మన మీద నవ్వుతారు కూడా. అర్థమైంది చెప్పింది? కానీ నవ్వుతారు, కానీ తర్వాత మనం విజయం సాధిస్తే వాడే మనం ఇంట్లో వస్తారు. సో సేమ్ అదేవిధంగా నేను కూడా 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యే కాలే అప్పటికి ఇక్కడ ఒక ఐటీ కంపెనీ ఓపెన్ చేయించాను. ఐటీ కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు అందరు ఇదే జోకులు ఇచ్చినారు, ఇది బంద్ అవుతుంది ఎలక్షన్ అయినాక అన్నారు, అన్ని చేసినారు. కానీ మంచిగా బ్రహ్మాండంగా ఐటీ కంపెనీ ఇప్పుడు 2.5 years అయింది. అప్పుడు అక్కడ అందరికీ
చాలా మందికి 16,000 నుంచి 20,000 వరకు జీతం ఉంది. ఎంత? 16,000 నుంచి 20,000 వరకు. లాస్ట్ నేను కనుక్కుంటే సగం మంది జాబ్ వదిలేసిండు. వదిలేసి ఇంకా లేదు కానీ వాళ్ళు వదిలేసి హైదరాబాద్ పోయింది. ఇక్కడ వాళ్ళకి మంచి ఆల్రెడీ వీళ్ళందరూ ఇక్కడ పనిచేసింది కదా, వాళ్ళందరికీ ఇప్పుడు ఎక్కువ శాలరీ కదా హైదరాబాద్ మీద. సో నేను ఎందుకు చెప్తాను అంటే చిన్న శాలరీ కదా ఇవాళ పని చేద్దాం అనుకోవచ్చు మీరు. ఒక 2 నెలలో 3 నెలల్లో మంచిగా పని చేస్తే మన శాలరీ డబుల్ అవుతాయి. సో దయచేసి అందుకొరకే ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ టేక్ ఇట్ అప్, ట్రై చేయండి. ఫస్ట్ కొన్ని రోజులు కష్టపడండి, ఆ తర్వాత 100కు 100% మనకు మంచి ఉద్యోగాలు వస్తాయి. లాస్ట్కి చివరికి ఒక రిక్వెస్ట్, ఉద్యోగం చేస్తే మనము మన ఫ్యామిలీ బతుకుతుంది. అవునా? మనం ఒక 4 ఉద్యోగం కల్పిస్తే ఎట్లుంటుంది? అవునా? ఇప్పుడు ఇంతకుముందు ఒక అబ్బాయి వచ్చిండు, ఆయనకి ప్రింటింగ్ ఆయన సొంతగా కొరుట్ల అబ్బాయి 100 మందిని ఎంప్లాయ్ చేస్తా అంటున్నాడు. సో మనకు కూడా 4 ఉద్యోగం కల్పించేటట్టు, అందరికీ ఇదే ఐటీ జాబ్ ఇది అవసరం లేదు. మన ఓన్ స్కిల్. నిజంగా చెప్తున్నా, మీరు ఎప్పుడైనా అంకాపూర్ చికెన్ తిన్నారా? మీరు అంకాపూర్ చికెన్ తెలియదా మీకు? సరే, అంకాపూర్ అంటే ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ ఉంటుంది. అంకాపూర్ అంటే చిన్న విలేజ్, నిజామాబాద్ జిల్లాకి వస్తుంది. అక్కడ చికెన్ ఎంత పాపులర్ అయిందంటే హైదరాబాద్లో ఇప్పుడు ప్రతి గల్లీలో ఒక అంకాపూర్ చికెన్ ఉంటుంది. అర్థమైందా మీకు? మన కొరుట్ల మటన్ అంత మంచుంటుంది. మరి ఎవరైనా ఒకరు ఆలోచన చేసి చైనా కొరుట్ల మటన్, నిజంగా చెప్తున్నా, పెద్ద బిజినెస్ చాలా చిన్న బిజినెస్ అనుకోవద్దు. ఇవాళ మీరు చూడండి, కావాల్సి ఎట్టి పోయాక అంకాపూర్ చికెన్ అంటే ఎంత పాపులర్ తెలుసా? ఇక్కడనే ఆర్మూర్ పక్కనే ఉంటుంది అంకాపూర్ విలేజ్. ఆ చికెన్ పడిపడి పొజిషన్ ఇస్ 5,000 developers. Bangla Bharati, please come to the left. Bharat, sorry, Bharat. Bangla Bharat. Harshavardhan. Varshita, CH Varshita. Prabhat, Nanda. Shivani, Kalyani. So these are the members are selected for the 5 developers in the two projects. So and the joining will be on Monday itself. అరే బాబా తీసుకునేది మనం పంపిద్దాం. ఇటు చూడరు అమ్మ ఇటు చూడరు, ఇటు సర్టిఫికేట్ ఇటు చూడరు. మీరు కొంచెం బ్యాక్ రండి. అమ్మా ఇటు చూడు. మేము ఏదైతే ప్రామిస్ చేసామో మేము
ప్రామిస్ అయితే నిలబెట్టుకున్నాం సార్. ఐఎమ్ వెరీ ప్లెజర్ టు హ్యావ్ దిస్ హియర్. సో ఎవరైతే ఇక్కడ అటెండ్ అయ్యారో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ అటెండెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ అండ్ 300 మెంబర్స్కి ఆఫర్ లెటర్స్ ఆన్ ది స్పాట్ మేము రిలీజ్ చేస్తాము. అపార్ట్ ఆఫ్ దట్ 418 మెంబర్స్ని మేము షార్ట్ లిస్ట్ చేస్తాము. ఇంకా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కంపెనీకి వెళ్ళిన తర్వాత మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని రిఫర్ చేసినా కూడా హూఎవర్ హెచ్ఆర్స్ ఇస్ హియర్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ని కూడా హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. బికాస్ ఓన్లీ ద రీజన్ ఈ సార్ ఏదైతే ఉన్నారో సంజయ్ గారు ఈయన ఇక్కడ తీసుకురావడం వల్లనే ఇదంతా జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సార్. సో ఈ మాట ఓవరాల్ హెచ్ఆర్ తరఫు నుంచి నేను చెప్తున్నాను అండ్ ఓవరాల్ ఆర్గనైజేషన్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ రియల్లీ ఐఎమ్ సేయింగ్ వీ యూటిలైజ్ దిస్ ఆఫర్ వెరీ యూస్ఫుల్. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ ఇప్పుడు ఏదైతే ఆఫర్ లెటర్స్ ప్రజెంట్ మేము రిలీజ్ చేసామో ఫ్యూ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇక్కడ నుంచి లెఫ్ట్ అయ్యారు. బట్ ఎవరైతే ఇక్కడ అపార్ట్ 150 మెంబర్స్ క్యాండిడేట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. 150 మెంబర్స్కి కూడా అప్డేట్ మేము ఆఫర్ లెటర్స్ అనేది ఇస్తున్నాం సార్. సో అది అనౌన్స్ టు ద క్యాండిడేట్. ఆల్రెడీ క్యాండిడేట్స్ మేము అనౌన్స్ చేసాము. అనౌన్స్ చేసిన వాళ్ళందరూ 90% క్యాండిడేట్స్ ఆర్ అవైలబుల్ హియర్. సో వన్ బై వన్ నేను నేమ్స్ అనేది అనౌన్స్ చేస్తాను. సో కైండ్లీ కమ్ టు ద స్టేజ్ అండ్ టేక్ యువర్ ఆఫర్ లెటర్స్. సో దిస్ మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినందుకు కంపెనీ హెచ్ఆర్ గారికి ఇది సన్మానం. అభినయ్, ఆకాష్, కాంతిర్మయ్, అహ్మద్, సోమేష్,